హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్మైర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గొంతు బాగోలేకపోయినా, నోటికి రుచిగా తినాలనిపించినా ఇలా ఒక్కసారి రైస్ని ప్రిపేర్ చేయండి. నోటికి రుచి మాత్రమే కాకుండా గొంతుకి హాయిగా ఉంటుంది. ఈ వెదర్లో ఒక్కసారి దీనిని ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. పెసరపప్పుకి బదులు పెసలని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోకి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు నానేలోపు రైస్ని ఉడికించుకుందాము. ఇక్కడ ఒక బౌల్లో 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. నార్మల్ రైస్ కన్నా రేషన్ రైస్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద రైస్ని 70% కుక్ చేసుకోవాలి. రైస్ 70% కుక్ అయితే సరిపోతుందండి. రైస్ని కొద్దిగా మెత్తగా తినాలి అనుకుంటే ఈ స్టేజ్లో 1 గ్లాస్ వరకు వాటర్ని ఎక్స్ట్రా వేసుకొని ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత రైస్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, రైస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న రైస్ని గెంటెతో మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని దీనిలో వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని చెక్ చేసుకొని వాటర్ తక్కువగా అనిపిస్తే మరొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్న రెసిపీకి 3 గ్లాసులతో పాటు పెసరపప్పు వేసిన తర్వాత మరొక గ్లాస్ వరకు వాటర్ ఎక్స్ట్రాగా పట్టాయండి. సో ఓవరాల్గా 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పెసరపప్పుని వేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ మీద రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఫైనల్గా రైస్ అనేది ఇలా కుక్ అవ్వాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అనేది ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రైస్కి 1.5 స్పూన్ వరకు మిరియాలు కరెక్ట్గా సరిపోతాయి. ఘాటుగా తినేవాళ్ళు మరొక 1/2 స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిరియాలని ఈ విధంగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. పౌడర్లా చేసుకుంటే ఈ రెసిపీకి అంత టేస్ట్ రాదు. ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మనం రైస్ని ఇలా మెత్తగా ఉడికించుకుంటే తినేటప్పుడు వెన్నలా కరిగిపోతుంది. రైస్ని పొడి పొడిలాడుతా తినడానికి ఇష్టపడేవారు 1 గ్లాస్ వరకు వాటర్ని తక్కువగా వేసుకొని ఉడికించుకుంటే ఇదే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా రైస్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం చేసుకునే రెసిపీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. సో 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను వరకు వేసుకోవాలి. ఈ స్టేజ్లో 1 స్పూను వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తాలింపుని బాగా వేగనివ్వాలి. స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే తాలింపు కరెక్ట్గా వేగుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే పసుపుని వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ముందుగా క్రష్ చేసుకున్న పెప్పర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిరియాలను వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేడికి మిరియాలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తాలింపుని రైస్లోకి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తాలింపులో వేసుకున్న ఆవాలు, కరివేపాకు, మిరియాలు అనేవి రైస్కి పట్టేలాగా అంతా కలుపుకోవాలి. తాలింపులో వేసుకున్న కరివేపాకు, మిరియాలని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి రైస్లోకి
వీలైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఇంకా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.